ఇంతవరకు పాటలు వాయిద్యాలు తోడుతాం వర్తమానం వెళ్ళుతుండగా నాతో మాట్లాడి నీ కృపను మాకు అనుగ్రహించమని అయా నీ బిడ్డలైన వారితో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడతాం. ఈ వైక్షేత్రం ద్వారా అనేక మందికి మాటలు తెలియచేయలాగా మీరే సహాయం దయచేయమని అయ్యా వచ్చువాడిని మట్టివాడిని ఎందుకు నీ గ్రహాన్ని పంపించి నీ మాటలు ప్రబంధింపు చేయించుండగా మీరే నాతో అందరితో మాట్లాడమని క్రీస్తునామని వేడుకొస్తున్నాను తండ్రి. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానంలోకి వెళదాం. స్తోత్రాలు 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 తండ్రి గారు, నా తండ్రి నాయన గొప్ప దేవస్థ మీకే నాయన లెక్కలేని స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. తండ్రి గారు, నా తండ్రి నాయన అయ్యా, ఇదిగో ఈ గ్రామానికి నా తండ్రి నాయన తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నా తండ్రి నాయన ఆదివారం క్రమం నాయన జరుగుతుంది నా తండ్రి నాయన, మీరు జరిగిస్తున్నారు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. పాటల్లో ఉన్నారు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా నా తండ్రి నాయన ఆరాధనలో ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. తండ్రి గారు వచ్చిన నాయన చిన్న ఆయన బిడ్డల బట్టి వందనాలు స్తోత్రాలయ్యా. ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరుస్తానన్నారు. బిడ్డలు ఆసక్తిగా వచ్చి ఉన్నారు. బిడ్డలతో మీరు ఏం మాట్లాడతారో నా తండ్రి నాయన మాట్లాడండి. మరి నాయన నిలబడుతున్న దైవ సాగుకున్న తండ్రి నాయన ఏడెంతల ఆత్మతో ఎత్తిపట్టు వాడుకోండి ప్రభ నాయన. ధారాళమైన ఆసక్తిని దయచేయండి నాయన. పరిశుద్ధాత్ముడా అయ్యా, మీరు ఏం మాట్లాడుతారో నా తండ్రి మీరు మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా ఈ మైక్ శబ్దం నా తండ్రి నాయన అయ్యా ఎక్కడ వరకు అయితే వెళ్తుందో నా తండ్రి నాయన అయ్యా బిడ్డలందరికీ నా తండ్రి వినగల ఆయన చెవులు గ్రహించగల మనసు దయచేయండి తండ్రి గారు. అయ్యా బిడ్డలతో మీరు మాట్లాడండి, దర్శించండి, ప్రేరేపణ దయచేయండి అయ్యా. అయ్యా నా తండ్రి నాయన అయ్యా ఇదిగో సంఘ నా తండ్రి నాయన అయ్యా ఇది మొదలు పెట్టుకున్న తండ్రి నాయన తుది వరకు నాయన అయ్యా కొనసాగే కృప దయచేయండి నా తండ్రి. అనేక మంది బిడ్డలు తీసుకురండి నాయన, ధారాళమైన బిడ్డలు తీసుకురండి. మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి గారు. అయ్యా మీరు నిలబడేది నాయన అయ్యా నేను నాయన ఆత్మ మాట్లాడుతుంది అన్నావు ప్రభ నాయన. మరి బిడ్డలో ఉండి మాట్లాడండి అయ్యా. మేమందరం ఖాళీ పాత్రలుగా
వచ్చాం నింపబడి వెళ్ళే వాళ్ళుగా చేయి నాయన. మరి చిన్న బిడ్డల ప్రభు నాయన అయ్యా బాలు నడవలసిన త్రోవలో ఆ నడిచడానికి అయ్యా నీ కృప దయచేయండి అయ్యా నా తండ్రి. అయ్యా మన తల్లిలు కూడా నాయన బయట నుండి వింటున్నారు, వాళ్ళకు కూడా నాయన తగిన నాయన ప్రతిఫలాలు దయచేయండి అయ్యా. వినగల ప్రతి ఒక్క బిడ్డకు ఆశీర్వాదం దయచేసి నాయన అయ్యా ఆరాధన అంతా నీకు మహిమకరంగా మార్చమని, నిద్రాత్మలకి పరధ్యానానికి అలరాత్మలకి ఈ స్థలంలో తోటు లేకుండా నాయన అయ్యా దయచేయమన్న తండ్రి నాయన. ఈ స్థలాన్ని అంతయు నీ ఆదిలోకి తీసుకొని నడిపించమని అయ్యా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మరి నిశ్శబ్దంగా కూర్చున్నాం, దేవుని మాటలు కొద్ది నిమిషాలు విందాం. జ్ఞాపకం చేసుకుందాం దేవుని విషయాలు. ఈ ఉదయకాల సమయమందు మన మంచికి దేవుడు ఒక భక్తుడు తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతగానో దేవుని వైపు నడవడం కొరకు, దేవుని వైపు తిప్పడం కొరకు, దేవుని వైపు నడిపించడం కొరకు ఆయన ఎంతగానో ప్రయాసపడి దేవుని యొక్క సువార్తను అనేక ప్రాంతాల్లో, దేవుని యొక్క అమూల్యమైన మాటలు అనేక ప్రాంతాల్లో, దేవుని యొక్క ప్రేమను అనేక దేశాల్లో ఆయన పంచి ఉన్నాడు. ఆయన దేవుని ఎరగక ముందు ప్రభు బిడ్డలు ఎక్కడ కనపడినా కానీ కొడటం, చంపడం, హింసించడం వంటి పనులు చేస్తూ వచ్చేవాడు. ఆయన ప్రభు యొక్క బిడ్డలు ఎక్కడ కనపడినా హింసించుకుంటూ, ఇబ్బందులు పెట్టుకుంటూ, కొట్టుకుంటూ, తీసుకొని వచ్చాడు ఆయన. అలాంటి వ్యక్తిని దేవుడు మార్చి తన యొక్క సేవకుడు గాను, తన యొక్క వారధి గాను, అతని యొక్క కంట్రము గాను మార్చడానికి కృపనిచ్చాడు. అయ్యా ఆయన ఎవరయ్యానంటే సౌలు దేవుడు ఎరగక మునుపు, దేవుడు మాట్లాడడానికంటే మునుపు అనేక మందిని చంపడానికి, అనేక మందిని ఇబ్బందులకు గురి చేయడానికి, అనేక మందిని శోధించడానికి తయారైనటువంటి వ్యక్తిగా దమస్కు పట్టణంలో అతను ఎంతో క్రూరంగా జీవిస్తూ, అనేక మందిని చంపుకుంటూ, అనేక మందిని ఇబ్బందుల పాలు చేస్తూ, అనేక మందిని చంపడానికి పూనుకుంటూ వచ్చి ఉన్నాడు. అయితే అతను తన జీవితంలో అనేక విషయాల గురించి ప్రతి ఒక్కరిని ఇబ్బందుల పాలు చేస్తున్న అతను తన జీవితాన్ని ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రతి ఒక్కరిని, ఎవరిని మనశ్శాంతి లేకుండా ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వచ్చిన ఒకనొక దినమున దమస్కు పట్టణంలో అతను వెళుతుండగా, అతని సహోదరులు అందరూ వెళుతుండగా ఆయన ఏం చేశాడంటే, చూడండి 9వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం. సౌలు ఇకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తన ప్రాణములు ధారణ అయినట్లుగా ప్రధాన యాజకుని ఎదుకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులైనను స్త్రీలైనను కలుగుకొని వారిని బంధించి యెరూషలేములకు తీసుకుని వచ్చుటకును దమస్కములో సమాజములో వాటి ప్రతిఫలమని అడిగారు. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కుల దగ్గరకు వచ్చినప్పుడు ఈయన దేవుని ప్రజలను ఇబ్బందులు పాలు చేసి యెరూషలేముకు తీసుకెళ్ళి బంధించి, ప్రతి ఒక్కరిని బంధించి అక్కడ వచ్చినప్పుడు ఇంకా అనేక మందిని తీసుకురావడానికి అతన్ని పర్మిషన్ అడిగి వెళ్తున్నప్పుడు దమస్కు దగ్గరలో ఏం జరిగిందంటే, అకస్మాత్తుగా పైనుంచి ఒక గొప్ప వెలుగు వచ్చి అతనితో మాట్లాడుతుంది. ఏమనంటే, సౌలా నన్నేలా నువ్వు హింసించుతున్నావు అని అడుగుతుంది. 4వ వచనంలో ఆ వెలుగు మాట్లాడుతూ అంటుంది. అప్పుడు నేల మీద పడిపోయాడు సౌలు. గుర్రం మీద సౌలు వెళ్తుండగా నేల మీద పడిపోయాడు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం నుంచి చదివితే నేల మీద పడిపోయాడు సౌలు. పడిపోయి ఉన్నప్పుడు అప్పుడు దేవుని యొక్క ఆత్మ, దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా నన్నేలా నువ్వు హింసించుతున్నావు. తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఆ స్వరం వినపడింది. అక్కడ ఎవరూ లేరు, చుట్టూ చూస్తే ఎవరూ లేరు. సౌలుకి ఆ మాట వినపడింది. వినపడి ప్రభువా నువ్వెక్కడి వాడు అని అతడు అడుగుగా ఆయన
నేను నువ్వు హింసిస్తున్నా యేసును అని పలికాను. చూసారా ప్రేమ దేవుని బిడ్డ, దేవుడు సౌలు గారితో మాట్లాడుతూ అంటున్నాడు. సౌలు గారు అడుగుతున్నాడు, నువ్వెవరు ప్రభువా, నువ్వెవరు అని అడిగితే, నువ్వు ఎక్కడ వాడు అని అడిగితే, నువ్వు నా ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నావు కదా, నా ప్రజల్ని చంపేస్తున్నావు కదా, నా ప్రజల్ని శోధిస్తున్నావు కదా అని, ప్రతి ఒక్కరితో ఇబ్బందుల పాలు చేస్తున్నావు కదా అని అన్న సౌలుని, నేనే ఆ క్రీస్తుని, నేనే ఆ యేసుని అని చెప్తున్నాడు. నువ్వు లేచి వెళ్ళుము అని చెప్తుంటే అప్పుడు ఆయన లేచి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అది నాకు తెలియపరచని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన వారు ఎవ్వరూ ఆ స్వరాన్ని వెళ్ళలేదు, అక్కడ లేరు కూడా. అయితే విని కానీ ఏ ఒక్కరిని చూడలేక మౌనై నిలబడిపోయారు. వాళ్ళందరూ స్వరాన్ని విన్నారు కానీ ఎవరు పిలిచారో ఎవరు పలికారో అనేది వారు వినలేదు, చూడలేదు. ఆ మనిషిని ఎవరో కానీ వాళ్ళు చూడలేదు. అయితే అతడు 3 దినములు చూపలేక అన్నపానములు లేవి పుచ్చుకోలేదు. ఆయనకి ఆ క్షణాలు ఏం జరిగిందంటే కళ్ళు పోయి ఈ కళ్ళు కనబడకపోతే దేవుడు అన్నాడు, నువ్వు ఒక చోటకు వెళితే నీకు కళ్ళు అనేవి దేవుడు ఇవ్వగలుగుతానని చెబితే, ఆయన దమస్కులోని అననీయ యొక్క శిష్యుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు కళ్ళని రావడం జరుగుతుందని చెబితే, అననీయకి దేవుడు దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. అననీయ, నీ దగ్గరికి సౌలని ఒక నా కుమారుడు వస్తాడు, అతనికి నువ్వు స్వస్థత దయచి అని అడిగితే, అప్పుడు అననీయ చెప్తాడు, ప్రభువా, సౌల అతను ఎంతో మూర్ఖుడు కదా, ఎంతో హింసపాలు చేశాడు కదా, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు చేశాడు కదా, శోధించాడు కదా ప్రభువా అని అడిగితే, ప్రభు అంటాడు, ఆయన నాకు గొప్ప కుమారుడు, ఆయన నేను సాధనంగా వాడుతున్నాను అని చెప్తాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం మనం పరిశీలన చేద్దాం. నువ్వు దేవుడు ఎరగనట్టు వారిగా నువ్వు ఉంటున్నావేమో, దేవుడు తెలియనట్టు వారిగా నువ్వు బ్రతుకుతున్నావేమో, దేవుడు అంటే నీకు తెలియని స్థితిలో అనేక చోట్లకు వెళుతూ అనేక పర్యాయాల్లో దేవుడు హింసిస్తూ నువ్వు చేస్తున్న జీవితాన్ని నీకు ఇష్టం వచ్చినట్టుగా గడుపుతున్నావేమో. ఒక్కొక్క దినమున నీ కొరకు దేవుడు ప్రాణం పెట్టి నేను పిలుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయం ముందు అయా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు మనం పరిశీలన చేద్దాం. సౌలు మాట్లాడుతూ అననీయ దగ్గరికి వెళ్ళి స్వస్థత నొందిన తర్వాత ఒక గొప్ప కార్యము మనం చూడబోతున్నాం. ఏంటంటే ఆయన దేవుని బిడ్డల్ని ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు పెట్టాడు కదా. అదే గ్రామంలో మళ్ళా అదే గ్రామానికి వెళ్ళి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? యేసు నిజమైన దేవుడు, మీరు నమ్మండి అని చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయం ముందు మీరు వింటున్నది దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క అమూల్యమైన మాటలు నీ మనసులో భద్రపరుచుకొని నువ్వు మార్పు చెందినట్లయితే, ఏ గ్రామం అయితే నేను హింసల పాలు చేసిందో, ఏ గ్రామం అయితే నేను నవ్వుల పాలు చేసిందో, ఏ గ్రామం అయితే నువ్వు మంచివాడు కాదని సెలవిచ్చిందో, అదే గ్రామంలో నిన్ను ఒక తలగా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ గ్రామం అయితే నేను తోసివేసిందో, నువ్వు ఏ గ్రామంలో అయితే హింసలకు గురై ఉన్నావో, ఏ గ్రామంలో అయితే ఇబ్బందులకు గురి అయ్యావు, ఏ గ్రామంలో అయితే అవమానాలకు గురి ఉన్నావో, అదే గ్రామంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించుండగా, ఇదే గ్రామంలో దేవుని యొక్క మాటలకు వినబడుతుండగా, ఆ మాటలు నీ హృదయంలో దాచుకొని దేవుని వైపు తిరిగినట్లయితే, దేవుని అదే గ్రామంలో ఒక మహా అద్భుతంగా మార్చి అనేక మందికి మాదిరికరంగా ఉంచాలని ఆశపడుతున్నాడు. సౌలు మారిన తర్వాత అదే గ్రామానికి వెళ్ళి క్రీస్తు నిజమైన దేవుడు, యేసు నిజమైన దేవుడు అని చెప్తుంటే, అక్కడ చూసిన వారందరూ అంటున్నారు, ఈయన మొన్నటి వరకు మమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడే, ఈయన మొన్నటి వరకు మా ధనధాన్యాలు లాక్కున్నాడే, ఈయన మొన్నటి వరకు క్రీస్తు గురించి మాట్లాడితే కొట్టాడే, తిట్టాడే, కానీ ఇతను ఎలా మార్చబడ్డాడు, దేవుడు ఎలా దర్శించాడు, అందరూ విభ్రాంతి ఉంది, దేవుడికి లోపడడం జరిగింది. ఎందుకంటే మూర్ఖుడైన సౌలుని మార్చాడు దేవుడు మార్చాడు. అదే రీతిగా రాత్రి ఉదయకాల సమయమందు నీ జీవితం మార్చబడట్లేదని, నా భర్త మార్చబడట్లేదని, నా బిడ్డలు మార్చబడట్లేదని, నా జీవితం ఎక్కడో ఇలాగే బ్రతుకుతున్నానని బాధపడుతున్నావేమో. కానీ నీకు దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని వచ్చి ఉన్నాడు. ఆనాడు దమస్కు పట్టణంలో కళ్ళు
ఎదుట ఒక గొప్ప వెలుగు ప్రకాశింపచేసి సౌలా అని పిలుస్తున్నాడు దేవుడు. అలాగే ఈనాడు ఈ గ్రామంలో దేవుడు నీకు వరకు గొప్ప సువార్తను తీసుకొని వచ్చి నా బిడ్డలారా అని పిలుస్తున్నాడు దేవుడు. మరి ఈ మాటలు గైకొన్నట్లయితే దేవుని దగ్గరికి ఉదయకాల సంబంధం రావడానికి ప్రయత్నించి దేవుని యొక్క అమూల్యమైన మాటలు భద్రపరచుకోవడానికి ప్రయత్నించు. ఎందుకంటే దేవుని యొక్క సువార్త మన మధ్య దేవుడు తీసుకురావడానికి ఒక గొప్ప అవకాశాన్ని, చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు తెలుసా. రాత్రి పగళ్ళు ఆయన ఎంతగానో దేవుడి సన్నిధిలో గడుపుతూ దేవుడి సన్నిధిలో అందలారుస్తూ, అయ్యా నేను ఎంతవరకు నేను ఎన్నో పాపాలు చేసి నీ బిడ్డలు ఇబ్బందులు పాలు చేసి నీ బిడ్డలకి శోధించుకుంటూ వచ్చానని ఎంతగానో దేవుడి సన్నిధిలో ఏడుస్తున్నాడు. ఎందుకంటే అంతవరకు ఆయన దేవుడి బిడ్డలు బాధ పెట్టిన వాడు కనుక దేవుని విలువలు, దేవుని యొక్క భయభక్తులను తెలుసుకొని దేవుని అంగీకరించి దేవుని సన్నిధిలో రాత్రి పగళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చాడు. చూడండి 24వ వచనంలో వారి ఆలోచనలు సౌలునకు తెలియవచ్చు కానీ వారు అతన్ని చంపవాలని చూసి ఈయన సువార్త పరిమితం దేవుని కార్యాలు చేస్తుంటే దేవుడు పరిచయం చేస్తుంటే అతను చంపాలని అనేక మంది కూడుకున్నారు. కానీ అతను చంపడానికి కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ దేవుని సన్నిధిలో నిలబడ్డాడు, ధైర్యంగా ఉన్నాడు. అతను యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టు ప్రయత్నం చేసిన కానీ అతని శిష్యుడని నమ్మక అందరిలో అతన్ని భయపడింది. అయితే బర్నబా అతని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి అతను త్రోవలో ప్రభువును చూసినని, ప్రభు అతనితో మాట్లాడని, అతడు దమస్కులో యేసు నామములోని ధైర్యంగా బోధించినని వారికి వివరముగా తెలియపరిచాడు. చూసారా, ఈయన చెప్తున్నాడు బర్నబా గారు, అయ్యా నాకు ఇలా దేవుడు దర్శించాడు, దేవుడు మాట్లాడాడు అని చెప్తున్నాడు. నువ్వు అనేక మందికి సాక్ష్యముగా నువ్వు నిలబడాలి. నువ్వు పొందని ఆశీర్వాదము, నువ్వు పొందని మార్పు, నువ్వు ఇంతకాలము దేవుని చేతి విడుదల పొందలేకపోతున్నావేమో, ఏ బంధకాల నుంచి విడుదల పొందలేకపోతున్నావేమో, ఏ వ్యసనాల నుంచి విడుదల పొందలేకపోతున్నావేమో, ఏ చీకటి బంధకాల నుంచి విడుదల పొందలేకపోతున్నావేమో, నీ బ్రతుకు చీకటమైపోయి నువ్వు వెలుగులోకి రాని స్థితిలో నువ్వు ఉంటున్నావేమో, ఈ రాత్రి దేవుని గొప్ప వెలుగుతో ప్రకాశింపచేయలాగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ బ్రతుకుని దేవుడు మార్చబోతున్నాడు, నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు, నీ కుటుంబ వ్యవస్థ దేవుడు మార్చబోతున్నాడు. ఆనాటి దినమున పౌలు సాక్ష్యము పలుకున్నట్లుగా నీవు కూడా ఒకనొక దినమున నా ప్రభు నన్ను మార్చాడు, నా ప్రభు నన్ను దర్శించాడు, ఎన్నింటినో వెంబడించాను కానీ ఏ ఒక్కడు నన్ను మార్చలేదు, ఏ ఒక్కడు నన్ను ఇలా బ్రతుకు అలా బ్రతుకని చెప్పలేదు అని నువ్వు సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. అయితే 30 వచ్చినప్పుడు సహోదరుల దేవుడు తెలుసుకొని అతని కైసరము తోడుకొని వచ్చి చూసినకు పంపేది కావున యూదియా గలిలయ సమరయ దేశం అంతటి సంఘం క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉన్నది. మన ప్రభువునందు భయపడు పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండేది. సౌలు గారు కాపురం ఉంటూ సౌలు గారు యూదయ గలిలయ సమరయ దేశాలన్నింటిలో ఉండి సంఘాన్ని స్థాపించి సంఘక్షేమము కొరకు ఆయన సమాధానం కలిగి ఉండేదని మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండేది. ఆయన మొదటిగా ఒక వ్యక్తిగా రక్షించబడి దేవుడు అతన్ని రక్షించి అతన్ని దర్శించిన తర్వాత ఎవరు నశించిపోకూడదని, ఎవరు పాపంలో పడిపోకూడదని, ఎవరు బంధకాల్లో పడిపోకూడదని, ఎవరు జీవితాలను పాడు చేసుకోకూడదని అనేక చోట్ల సంఘాలు ఇలా క్రీస్తు కొరకు లోబడి క్రీస్తు కొరకు అనేక మందిని దేవుని తిప్పి వారి జీవితాన్ని మార్చి వారి జీవితాల కొరకు సమాధానంగా నడుచుకుంటూ దేవుని యొక్క భయాన్ని, దేవుని యొక్క ఆత్మను వారిపై ఉంచి దేవుని సన్నిధిలో ఆయన విస్తరించుకుంటూ వెళ్ళాడు. ఈ రాత్రి ఉదయకాల సమయం మనం పరిచయం చేసినట్లయితే దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు విస్తరించబడాలి అంటే, నీ బిడ్డలు విస్తరించబడాలి అంటే, నీ బిడ్డల ఆర్థిక స్థితి బాగుపడాలి అంటే, నీకు నవ్వులు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యం అంతటి పోవాలంటే దేవుడు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. దేవుని వైపు త్రిప్పబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఇంతకాలము ఏదైతే చూడలేని స్థితిలో ఉన్నావేమో, దేవుడు నాతో మాట్లాడతాడనే స్థితిలో ఉన్నావేమో, ఇలా ఈ ఉదయకాల సమయం దేవుడితో మాట్లాడాలని ఆశపడుతూ దేవుడిని దర్శించాలని ఆశపడుతున్నాడు. ఆనాడు సౌలు దమస్కు పట్టణంలో ఎలా అయితే దర్శించాడు, ఆనాడు సౌలు దమస్కు పట్టణంలో ఎలా అయితే ప్రేమించాడు,
ఆనందయ్య దగ్గరికి పంపించి ఎలా అయితే దేవుని యొక్క కార్యాన్ని జరిగించాడో అలాగే ఈనాడు దమస్కు పట్టణంలో ఈ గ్రామంలో దేవుడిని దర్శించాలని, ఈ గ్రామంలో దేవుడిని బలపరచాలని, ఈ గ్రామంలో దేవుడిని స్థిరపరచాలని, అనేక మందికి నేను సువార్త పంపించాలని మాదిరికరంగా అరే ఈ రోజు చూసిన వ్యక్తి రేపు ఉదయకాల సమయానికి కనబడట్లేదు ఈ భూమి మీద, కానీ ఈ రోజు నీలో రాని మార్పు రేపు ఉదయకాల సమయం వచ్చినప్పుడు నువ్వు పోగొట్టుకున్న గౌరవం, నీకు దక్కాల్సిన ఆత్మజ్ఞానం సమస్తము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీకు ధనం వల్ల కానీ గౌరవం వల్ల కానీ ఇప్పుడు ఏ విషయాల్లో కానీ నీకు రాదు, కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని బట్టి దేవుడు నీకు ఈ ఉదయకాల సమయం మీద ఇవ్వాలని ఆశపడుతున్నాడు. సౌలు ఎన్నో హింసలు చేస్తుంటే భయపడి ప్రతి ఒక్కరూ అంటున్న మాట ఏంటంటే అతను హింసకుడు, దోషకుడు అంటున్నారు. కానీ దేవుని ప్రేమించి దేవుని ఎరిగి దేవుని సేవలో నిలబడిన తర్వాత అతన్ని అంటున్నారు ఇప్పుడు ఆయన వంటి భక్తుడు లేడని చెప్తున్నారు. ఎందుకనంటే ఆయన వంటి భక్తుడు లేడని చెప్తున్నారంటే దేవుడు అంతగా తెలుసుకున్నాడు, అంతగా ఎరిగాడు. నేను ఎలా నా జీవితాన్ని పరిశుద్ధంగా బ్రతికించుకోవాలి, నేను ఎలా నా జీవితాన్ని కాపాడుకోవాలి, నేను ఎలా నా జీవితాన్ని సరిచేసుకోవాలని దేవుని సన్నిధిలో నిలబడి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరి దేవుని పెట్టి ఆయన ప్రేమించాడు. అయితే 34 వచనంలోని ఆయన అయినయ్యా యేసుక్రీస్తు నేను స్వస్థపరుచుతున్నాడు, నువ్వు లేచి నీ పరుపు నీవే పట్టుకొని అతనితో చెప్పగా వెంటనే అతను లేచాను. లుద్దులో షారోనులోను కాపురమున్న వారందరూ అతను చూసి ప్రభు తట్టు తిరిగి. ఇక్కడ గొప్ప అద్భుత కార్యం పౌలు గారు చేశారు. ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి అనారోగ్యంతో ఒక వ్యక్తి అతని దగ్గరికి వస్తే అతనితో చెప్తున్నాడు, అయ్యా నువ్వు లేచి క్రీస్తు నామములో నీకు స్వస్థత కలుగుతున్నది. బాగు చేసినది సౌలు గారు అయితే కాదు, యేసు ప్రభు యొక్క నామములో స్వస్థత. అయ్యా యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుచుతున్నాడు, నువ్వు లేచి నీ పరుపెట్టుకుని వెళ్ళు. ఆయన ఎప్పటి నుంచో మంచం మీద పడిపోయి లేవలేని స్థితి, అన్ని భోజనమే కానీ సమస్తము మంచం మీద జరుగుతున్న అతనికి ఒక్కసారిగా యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తున్నారని చెప్పి ఆ మాటతో పౌలు గారి నోటమాట బాగానే దేవుడు అతను స్వస్థపరిచిన వెంటనే ఆ పరుపును ఎత్తుకొని అతను వెళ్ళిపోయాడు. ఇక ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ప్రభు తట్టు తిరిగారు. ఈ ఉదయకాల సమయం ఉందా నీ జీవితంలో కూడా ఒక అద్భుత కార్యం దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు, ఒక అద్భుత కార్యాన్ని దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావేమో, ఈ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చి అప్పుల బాధలు వచ్చి రాలేని స్థితిలో ఉన్నావేమో, దేవుడు ఉదయకాల సమయం ముందు చెప్తున్నాడు వాటన్నిటి నుంచి నువ్వు బయటికి రావాలని, వాటన్నిటి నుంచి నువ్వు బయటకు పడాలని. నువ్వు ఆర్థిక పరమైన స్థితిలో, రోగుల స్థితిలో, అనారోగ్య స్థితిలో, ఇరుకుల ఇబ్బందుల్లో, బ్రతుకుల మధ్య అవమానాల్లో నువ్వు పడి ఉన్నారేమో, వాటన్నిటి నుంచి దేవుడు నీకు విడుదలనిచ్చి ఈ ఉదయకాల సమయం ముందు వాటన్నిటి నుంచి నేను బయటికి తీసుకొని వచ్చి ప్రభు యొక్క సన్నిధికి నడవమని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎంతగానో నాకు అనారోగ్యం ఎప్పటి నుంచో నాకు ఈ అనారోగ్యం బాధపడుతుంది, ఈ సమస్య నుంచి నువ్వు బయటపడలేకపోతున్నాను అని బాధపడుతున్నావేమో, ఈ ఉదయకాల సమయం దేవుడిని స్వస్థపరచాలని, నీలో హృదయంలో ఉన్న వేదన అంతా బాగు చేయాలని, తీసివేయాలని పౌలుని ఏ రీతికి అయితే దేవుడు మార్చి దమస్కు పట్టణములో ఎంతగానో అద్భుతమైన రీతిగా వాడుకున్నాడు, అదే రీతిగా ఇదే గ్రామంలో దేవుడు వాడబోతున్నాడు. ఈరోజు గౌరవించని గ్రామంలో, ఈరోజు నేను ప్రేమించని ఇదే గ్రామంలో దేవుడు నన్ను ప్రేమించే రీతిగా, గౌరవించే రీతిగా, ఆదరించే రీతిగా దేవుడు నేను మార్చబోతున్నాడు. అయ్యా నేను ఎంతో త్రాగబోతున్నాయా, విడిపించబడలేకపోతున్నాను, బాధపడుతున్నావేమో, కానీ దేవుడు నేను అదే వ్యసనం నుంచి విడుదల ఇచ్చేలా చేస్తున్నాడు. అయ్యా నాలో ఎంతగానో ప్రభా, అయ్యా నేను నశించిపోతున్నాను, అయ్యా నాకు చనిపోతే ఎటు వెళ్తాను తెలియ స్థితి అయిపోతుంది, నా బిడ్డలను చూడలేరు, నాకు బిడ్డలు లేరు, అయ్యా నాకు తెలియదు నేను బాధపడుతున్నావా, నీ కొరకు దేవుడు కలవరలో ప్రాణం పెట్టి తోడైన నడిపిస్తున్నాడు. ఆనాడు సౌలును ప్రేమించి గొప్ప ఆయుధంగా వాడబడే రీతిగా ఈనాడు దేవుడిని ప్రేమించి గొప్ప ఆయుధంగా వాడబడాలని ఆశపడుతున్నాడు. ఆనాడు సౌలు చేసిన అద్భుతాన్ని దేవుడు నీ చేతిలో చేయబోతున్నాడు. ఆ రోజు అతను పరిపెత్తుకొని వెళ్ళిపోవాలని చెప్తున్నావు రీతిగా నేను ఉదయకాల సమయంలో దేవుడితో చెప్తున్న మాట ఏమిటో తెలుసా, నీకున్న అప్పుల నుంచి, నీకున్న ఇరుకున్న ఇబ్బందులు, వ్యాధులు, శోధన నుంచి, సమస్తము నుంచి నువ్వు పరుపులు తీసివేసి పారవేసి దేవుని సన్నిధికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ ఆదివారం ఆరాధన క్రమంలో గ్రహించి ఉన్నావు కనుక మరలా తిరిగి పునరుద్ధార దినమందు దేవుడిని మాట్లాడలాగా
దర్శించులాగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి మోకరించినట్లయితే ప్రతి ఒక్క అద్భుత కార్యాన్ని దేవుని పట్ల చేయబోతున్నాడు కనుక నువ్వు దేవుని యొక్క విశ్వాసం నుంచి, దేవుని యొక్క బలాన్ని నుంచి, దేవుని యొక్క విజ్ఞాపన చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే సౌలుని ప్రేమించి స్వరము ద్వారా మాట్లాడిన దేవుడు ఇలాగే నేను ప్రేమించి రాత్రి నీతో స్వరము ద్వారా మాట్లాడలాగున నువ్వు ప్రార్థించి ప్రతి ఒక్క దాని కోసం ఏదైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో నీ జీవితం అంతయు ఆ కన్నీటిని తుడిచి నాట్యంతో మార్చి గొప్ప మేలు దీవెన దేవుడు నీ పట్ల కురిపించులాగా, నీ బిడ్డ పట్ల కురిపించులాగా సహాయం కోరమని అడుగుచు ఈ కొద్ది మాటలు దేవుని సన్నిధిలో దీవించు నాకు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మరి అయా ప్రభా, నేను ఇంతకాలము ఎన్నో వెంబడించుకుంటూ నడుచుకుంటూ వచ్చాను. అయ్యా నాకు పిలిచైన ప్రభును చలించిన రీతిగా సౌలభ్యం మార్చి మా స్వరం ద్వారా మాట్లాడావు, నా ద్వారా మాట్లాడు ప్రభా. అడుగు దేవునితో మాట్లాడుతున్నాడు, అడుగుతున్నాడు ప్రభా. అయా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా ప్రభా, ఈ గ్రామానికి తీసుకొచ్చిన విధానం బట్టి ఉండలా ఉన్నాయి ప్రభా. వారి జీవితాలు వెలుగులోకి తీసుకురావడానికి మీరు సహాయం దయచేయండి. వారి జీవితాలు వెలుగులో నింపబడడానికి మీరు మాకు సహాయం దయచేయండి. వారి జీవితాలు ప్రభా వెలుగుమైనా మార్చడానికి మీ కొడుకును మాకు అందించండి ప్రభా. ఓర్పును దయచే, శక్తిని దయచే, బలాన్ని దయచే. వీరే మాతో మాట్లాడమని, వీరే మమ్మల్ని బలపరచమని ప్రభా. ఈ మహిషత్వం ద్వారా ఎంతమంది అయితే బిడ్డలని మాటలు విన్నారో, సౌలుని మార్చిన దేవుడవు. సౌలు ఎంతో క్రూరుడు, హింసకుడు, దోషకుడు అయిన సౌలుని ప్రభా ప్రేమపూర్ణుడిగా మార్చి అనేక సంఘాలు కట్టబడటానికి మీరు సహాయం చేశారు. అలాగే ఈ గ్రామంలో ఉన్న బిడ్డలు మీరు మార్చండి. అయ్యా వైపు తిరపడానికి సహాయం చేసి వారి జీవితాలు ఏదైనా అప్పుడు తక్కువ పోయి బాధపడుతున్నారేమో, అయా ఆర్థిక పరిస్థితి లేదని బాధపడుతున్నారేమో, అయా గృహం లేదని బాధపడుతున్నారేమో, గర్భఫలం లేదని బాధపడుతున్నారేమో, అయా ఆరోగ్యం లేదని బాధపడుతున్నారేమో, సమస్తంలో మీరే వారికి దయచేయమని కోరుచున్నాం. సమస్తంలో మీరే వారికి ఏర్పరచమని కోరుచున్నాం. సమస్తంలో మీరే వారికి దయచేయమని అడుగుతున్నాం నాయన. అయా తండ్రి, ఉదయకాల సమయం ప్రభా నేను స్థుతించుకోవడానికి, నేను సేవించుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా తండ్రి మరలా అయా పునరుద్ధార దినమందు ఆరాధించే మాకు దయచేయండి. అయా నీ బిడ్డల సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి. అయా నీ సన్నిధిలో మంగళార్చే కృపను దయచేయండి. నా చుట్టూ, నా భార్య చుట్టూ, నా కుమార్తె చుట్టూ, నా కుమార్తె చుట్టూ, అయా దూర ప్రాంతంలో నా కుమార్తె చుట్టూ కంచివి. అయా ప్రభా మాట్లాడి చుట్టూ కంచివి. ప్రభావ్యాలు ఉండదు వారికి తోడని నడిపించి వారికి కోరుచున్నాం ప్రభా. ఈ గ్రామం అంతా నీ కాపుదలుంచండి. ఈ గ్రామం చుట్టూ ప్రభా నీ ప్రేమను కుమరించబడి అయా ప్రభు ఎంతబడిన వాక్యం వృధాకప్పుడు నీ బిడ్డ హృదయాలను భద్రపరచులాగా మీరే సహాయం దయచేయమని వచ్చిన చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అయా బాల్యం మొదలుగా ప్రభా నడవలసిన త్రోవను వారికి నేర్పించి అయా వారి పెద్దవారైనప్పుడు దానిని తొలగిపోకుండా ఉండే కృపను దయచేయమని అయా ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని కోరుచు క్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం మాకు వచ్చును, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందరూ నెరవేర్చబడుగాక. మా అనుదిన ఆహారం మీరు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేయవారిని క్షమించిన ప్రకారం తీర్ను మా ప్రభుత్వం క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం పొందివే కావుతుంది. ఆమేన్. యేసు రక్తమే చేయండి, ప్రభు యేసు రక్తమే చేయండి. అపవాది క్రియ నిరంతరాలు యేసు రక్తం తిరుగుతో సంపూర్ణ విజయము కలుగును కాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.